80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా కలెక్టరేట్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఉండి మండల వ్యవసాయ శాఖ అధికారి నిమ్మల శ్రీనివాస్కు ఉత్తమ వ్యవసాయ అధికారిగా పురస్కారం లభించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జేసీ కల్పన శ్రీ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, మరింత ఉత్సాహంతో రైతులకు సేవ చేస్తానని, ఈ ప్రోత్సాహంతో రైతులకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని అంటున్న వ్యవసాయ శాఖ అధికారి నిమ్మల శ్రీనివాస్తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. రైతులకి అందిస్తున్న సేవలకు ఉత్తమ వ్యవసాయ అధికారిగా ఉండి మండలానికి చెందిన నిమ్మల శ్రీనివాస్ గారికి అయితే మినిస్టర్ నిమ్మల రామయ్య గారి చేతుల మీద అయితే ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఏవో నిమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, రైతులకి మీరు అందిస్తున్న సేవలకు గాను అంటే ఇప్పుడు 11 నుంచి 12 ఏళ్ళ నుంచి రైతులకు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఉత్తమ వ్యవసాయ అధికారిగా అయితే మీకు నిమ్మల రామానాయుడు గారి చేతుల మీద, అలాగే జేసీ గారి చేతుల మీద అయితే ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీని మీద మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, అట్లాగే గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ గారి చేతుల మీదుగా నాకు ఈ యొక్క ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందండి. నా యొక్క సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం వారు ఈ యొక్క అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేయడం ద్వారా మినిస్టర్ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషాన్ని కలగజేస్తూ, ఈ యొక్క ప్రోత్సాహకాన్ని నేను దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకుని మండలంలో ఉన్న రైతులందరికీ కూడా మరిన్ని సేవలు అందజేస్తానని తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా ఉపసభాపతి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాలు మరియు సూచనలతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా, అలాగే ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అర్హులైన రైతులందరికీ కూడా అందే విధంగా, అలాగే వారి యొక్క దిగుబడి పెంచుకొని నికరాదాయం కూడా పెరిగి వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క స్థానిక శాసనసభ్యులు వారి ఆదేశాలు సూచనలతో రైతాంగానికి మరింత సేవలు అందిస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ప్రభుత్వం నాకు అందించిన ఉత్తమ వ్యవసాయ అధికారికి అందించిన ఈ ప్రోత్సాహంతో రైతులకి మరింత సేవలు అందించడానికి నేను ముందుకు నడుస్తున్నాను. అదే విధంగా రైతులకి ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ నేరుగా తమ వద్దకు వచ్చి ఆ ఫిర్యాదులను అయితే నాకు అందించవచ్చును. దాని ద్వారా నేను పరిష్కరించే మార్గాలను అయితే మేము చూపిస్తామని, అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్న ఎల్నినో ప్రభావంతో మన ఏరియాకి అయితే తక్కువగానే ఉన్నది. అయినప్పటికీ ఎప్పుడు కూడా మీకు 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము. ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా కానీ మేము వెంటనే దాని మీద సాల్వ్ చేయడానికి ముందుగానే ఉంటాము. పురుగు మందులో కానీ ఎరువుల్లో కానీ ఎటువంటి అంటే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తామని, లేని పక్షంలో కూడా మా దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకి మేము ఆ సమస్య పరిష్కరిస్తామని, అదేవిధంగా కూడా తెగుళ్ళు పురుగు మందు సంబంధించి కూడా మీకు ఏదైనా సమస్యలు కానీ డౌట్లు కానీ ఉంటే తమను అడిగి తెలుసుకోవచ్చు అని మనతో పాటు ఏవో నిమ్మల శ్రీనివాస్ గారు తెలియజేశారు. అది 60 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుండి గత 11